నమస్కారం. డిసెంబర్ 2025 ఆధ్యాత్మికంగా చాలా ప్రత్యేకమైన నెల. ఎందుకంటే ఈ నెలలో అత్యంత శక్తివంతమైన 4 వ్రతాలు రాబోతున్నాయి. మరి పవిత్రమైన రోజులు మన జీవితంలోకి శాంతిని, ఆరోగ్యాన్ని, శ్రేయస్సును ఎలా తీసుకొస్తాయో పదండి ఈ విశ్లేషణలో వివరంగా తెలుసుకుందాం. మనం ఈరోజు ఏం చూడబోతున్నాం? ముందుగా అడ్డంకులను దాటి విజయం వైపు ఎలా అడుగులు వేయాలో చూద్దాం. ఆ తర్వాత మనకు ఎంతో ముఖ్యమైన ఆరోగ్యం, ధైర్యం వాటిని ఎలా పొందాలో తెలుసుకుందాం. ఇక చివరగా ఈ వ్రతాలన్నిటి ఆశీర్వాదాల సారాంశమేంటో ఒక్కసారి చూసేద్దాం. రైట్, ఇక మనం మొదటి విభాగానికి వచ్చేద్దాం. జీవితంలో ఏ పని మొదలుపెట్టినా అడ్డంకులు రావడం సహజం కదా. మరి వాటిని తొలగించుకుని మనం అనుకున్నది ఎలా సాధించాలి? దీనికోసమే మనకు 2 అద్భుతమైన వ్రతాలున్నాయి. మన ప్రయాణంలో మొదటి మజిలీ డిసెంబర్ 7వ తేదీన వచ్చే సంకటహర చతుర్థి. అసలు మనందరికీ తెలిసిన విషయమే కదా. ఏ పని మొదలుపెట్టినా శ్రీగణేశాయ నమః అంటాం. ఎందుకంటే ఆయనే విఘ్నాలకు అధిపతి, విఘ్నాలను తొలగించేవాడు. అందుకే ఈరోజు పూర్తిగా ఆ వినాయకుడికే ప్రత్యేకం. అసలు ఈ పేరులోనే ఎంత అద్భుతమైన అర్థముందో చూడండి. సంకటహర అంటే సంకటాలను, అంటే మన కష్టాలను, ఇబ్బందులను హరించేది, తొలగించేది అని అర్థం. పేరుకు తగ్గట్టే ఈ వ్రతం ఆచరిస్తే విఘ్నేశ్వరుడు మన కష్టాలన్నీ తీర్చేస్తాడని ప్రగాఢ విశ్వాసం. మరి ఈ వ్రతాన్ని ఎలా ఆచరించాలి? చాలా సింపుల్. ముందుగా ఇంటిని శుభ్రం చేసుకుని గణపతి ముందు ఒక మంచి నెయ్యి దీపం వెలిగించండి. స్వామికిష్టమైన గరికను సమర్పించి సంకటనాశన గణేశ స్తోత్రం పఠిస్తే చాలా మంచిది. నైవేద్యంగా లడ్డూలు పెట్టి ఇక సాయంత్రం చంద్రుణ్ణి చూసి నమస్కరించుకున్నాక పూజ ముగుస్తుంది. గుర్తుంచుకోండి, చంద్రోదయం తర్వాత చేసే పూజకే విశేష ఫలితం ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ వ్రతం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలేంటి? 1. కష్టాలు, అడ్డంకులు తొలగిపోతాయి. 2. మొదలుపెట్టిన పనుల్లో, వ్యాపారాల్లో విజయం వస్తుంది. 3. పిల్లల చదువులో ఏకాగ్రత పెరుగుతుంది. ఇక కుటుంబంలో శాంతి, ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం ఇవన్నీ కూడా కలుగుతాయని గట్టి నమ్మకం. ఓకే, వినాయకుడి దయతో అడ్డంకులన్నీ తొలగిపోయాయి, దారి క్లియర్ అయింది. మరిప్పుడు మనం చేసే ప్రయత్నాలకు విజయం ఎలా వస్తుంది? ఆ విజయాన్ని అందించేది ఎవరు? దానికి సమాధానమే మన తరువాత వ్రతం. ఇక మన విజయానికి అధిపతి ఆ శ్రీమహావిష్ణువుకు ఎంతో ఇష్టమైన రోజు సఫల ఏకాదశి. ఇది డిసెంబర్ 15న వస్తోంది. మళ్ళీ ఇక్కడ కూడా చూడండి, పేరులోనే అంతా ఉంది. సఫల అంటే ఫలవంతమైనది, అంటే మనం చేసే పనులకు మంచి ఫలితాన్నిచ్చేది అనర్థం. ఈ రోజున వ్రతం చేస్తే మన ప్రయత్నాలు సఫలమవడమే కాదు, తెలియక చేసిన పాపాలు కూడా తొలగిపోతాయని పురాణాలు స్పష్టంగా చెప్తున్నాయి. ఈ వ్రతాన్ని ఆచరించడం చాలా శక్తివంతమైనది. ఉదయాన్నే లేచి స్నానం చేసి శ్రీ మహావిష్ణువుకు తులసి దళాలు, పువ్వులు, పసుపు సమర్పించాలి. ఆ తర్వాత మనసు పెట్టి ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని ఒక 108 సార్లు జపించండి. వీలైతే ఉపవాసముండి సాయంత్రం వేళ దీపం వెలిగించి విష్ణు సహస్రనామం చదువుకుంటే అద్భుతమైన ఫలితాలుంటాయి. మరి ఈ సఫల ఏకాదశి వ్రతం వల్ల ఏం జరుగుతుంది? మన ప్రయత్నాలు సఫలమవుతాయి, మనస్కు ప్రశాంతత లభిస్తుంది, కుటుంబంలో అందరూ సఖ్యతగా ఉంటారు. అంతేకాదు, ఆరోగ్యం, ఐశ్వర్యం, కీర్తిప్రతిష్టలు కూడా పెరుగుతాయని నమ్మకం. సరే, అడ్డంకులు తొలగాయి, విజయం దక్కింది, అంతా బావుంది. కానీ జీవితంలో నిలబడాలంటే ఆరోగ్యం, ధైర్యం కూడా కావాలి కదా. ఇప్పుడు మన తర్వాతి విభాగంలో ఆ దైవిక రక్షణ, అంతర్గత బలం కోసం ఏం చేయాలో చూద్దాం. ఆరోగ్యం, స్థిరత్వం అనగానే మనకు గుర్తొచ్చేది ఆ పరమశివుడు. ఆయనకు అంకితం చేయబడిన ప్రత్యేకమైన రోజు డిసెంబర్ 17న వచ్చే ప్రదోషవ్రతం. ఈ ప్రదోషవ్రతంలో అత్యంత ముఖ్యమైనది ప్రదోషకాలం, అంటే సూర్యాస్తమయం అయిన తర్వాత వచ్చే మొదటి గంటన్నర సమయమన్నమాట. ఈ సమయంలో శివుడు చాలా ప్రసన్నంగా ఉంటాడని, ఆ సమయంలో పూజిస్తే భక్తుల కోరికలు వెంటనే నెరవేరుస్తాడని ప్రగాఢమైన నమ్మకం. ఈ పూజలో ముఖ్యంగా శివలింగానికి పాలు, పంచామృతంతో అభిషేకం చేస్తారు. ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ శివుడికి ఎంతో ఇష్టమైన బిల్వపత్రాలను సమర్పించాలి. లింగాష్టకం లేదా రుద్రం లాంటివి పఠిస్తే శివుడి అనుగ్రహం తప్పక లభిస్తుంది. ఈ ప్రదోషవ్రతం ఆచరించడం వల్ల ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి. జాతకంలో ఏమైనా గ్రహదోషాలుంటే వాటి ప్రభావం తగ్గుతుంది.
చేస్తున్న ఉద్యోగం, వ్యాపారంలో ఒక స్థిరత్వం వస్తుంది. అంతేకాదు కుటుంబ కష్టాలు, అప్పుల బాధల నుంచి కూడా ఉపశమనం లభిస్తుందని నమ్ముతారు. ఇక ఈ నెలలో రాబోతున్న చివరి కాని అత్యంత శక్తివంతమైన వ్రతం అదే డిసెంబర్ 28న వచ్చే దుర్గాష్టమి. రక్షణకు, ధైర్యానికి ప్రతీక అయిన ఆ ఆది పరాశక్తిని కొలిచే పవిత్రమైన రోజు ఇది. దుర్గాష్టమి శక్తి స్వరూపిణి అయిన దుర్గాదేవికి అంకితమైన రోజు. ఈ వ్రతాన్ని ఎందుకు ఆచరిస్తారంటే ప్రతికూల శక్తుల నుంచి రక్షణ పొందడానికి, మనలో ఉన్న భయాన్ని పోగొట్టుకోవడానికి, అపారమైన ధైర్యాన్ని సంపాదించడానికి. అమ్మవారి పూజలో ముఖ్యంగా ఎర్రటి పువ్వులు వాడటం చాలా శ్రేష్ఠం. అమ్మవారి ఫోటో ముందు దీపం వెలిగించి పసుపు, కుంకుమలతో అర్చించాలి. దుర్గా అష్టోత్తరం కాని, లలితా సహస్రనామం కాని పఠించడం వల్ల విశేష ఫలితముంటుంది. ఇక నైవేద్యంగా పులిహోర లేదా చక్కెర పొంగలి లాంటివి సమర్పించి రక్షణ, ధైర్యం, శ్రేయస్సు కోసం ప్రార్థించాలి. ఈ దుర్గాష్టమి వ్రతం వల్ల మనకు లభించేవేంటంటే భయం, ఆందోళనలు మాయమవుతాయి. నెగటివ్ ఎనర్జీస్ నుంచి పూర్తి రక్షణ లభిస్తుంది. శాంతి, ధైర్యం, సంపద కలుగుతాయి. ముఖ్యంగా పిల్లల ఆరోగ్యం, కుటుంబ శ్రేయస్సు, ఇలా జీవితంలో సంపూర్ణ అభివృద్ధికి ఈ వ్రతం ఎంతగానో తోడ్పడుతుంది. ఓకే, ఇప్పటివరకు మనం డిసెంబర్ నెలలోని ఈ 4 అద్భుతమైన పవిత్రమైన వ్రతాల గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఒక్కసారి వెనక్కి తిరిగి ఈ 4 సారాంశమేంటో క్లుప్తంగా చూసేద్దాం. చూడండి ఎంత అద్భుతంగా ఉందో! ఈ 4 వ్రతాలు ఒకదానికొకటి ఎలా ముడిపడి ఉన్నాయో. సంకటహర చతుర్థి నాడు గణపతి అడ్డంకులను తొలగిస్తాడు. తర్వాత సఫల ఏకాదశి నాడు విష్ణుమూర్తి విజయాన్ని ప్రసాదిస్తాడు. ప్రదోషవ్రతంతో శివుడు ఆరోగ్యం, స్థిరత్వమిస్తాడు. ఇక చివరగా దుర్గాష్టమి నాడు దుర్గామాత మనకు రక్షణగా నిలిచి ధైర్యాన్నిస్తుంది. ఇదొక సంపూర్ణ ఆధ్యాత్మిక రక్షణ కవచంలాంటిది. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే గణపతి కష్టాలను తొలగిస్తాడు, విష్ణువు విజయాన్ని ఇస్తాడు, శివుడు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు, అమ్మవారు అండగా నిలుస్తుంది. ఈ 4 దైవిక శక్తుల ఆశీర్వాదాలు ఈ డిసెంబర్ నెలలో మనకు పూర్తిగా అందుబాటులో ఉంటాయి. మరి ఈ పురాతన సంప్రదాయాలు మన ఆధునిక జీవితానికి కేవలం పూజలకే పరిమితమా, లేక మన రోజువారీ జీవితానికి కావలసిన శక్తిని, బలాన్ని కూడా ఇస్తాయా? ఈ ఆధ్యాత్మిక చింతన మనకు ఎలా